సభాయే నమః. మన వేదాలు మనకి ఎన్నో విషయాలు నేర్పింది. వాటిలో మనిషి తనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడానికి, చీకటి నుండి ప్రకాశంలో రావడానికి మార్గాన్ని సుగమం చేసే విధంగా మనకు శాసించింది గురువు అనే ఒక వ్యక్తిని దాని కొరకు నియమించింది. మన వేదాలు మనకు ధర్మాలు ఎలా నేర్పుతుందంటే, గురువు మనందరికీ కూడా మన జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చి మనలో ఉండే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకువచ్చేటువంటి వాడుగా మనకు నేర్పింది వేదం. వేదాలు అందుకనే గురువులుని 4 రకాలు చెబుతారు. ఎలా అంటుంటాడు? మాతృదేవో భవ, మొట్టమొదటి తల్లికి స్థానం ఇవ్వబడింది గురువుగా. ఆది గురువు అమ్మ. పితృదేవో భవ, రెండవ స్థానం తండ్రికి ఇవ్వబడింది. మూడవది ఆచార్యదేవో భవ, గురువునికి 3వ స్థానం ఇచ్చింది. అంతటితో ఆగిందా? కాదు. మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప స్థితిని ఇచ్చింది. ఏది? అతిథి దేవో భవ. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని దైవంగా భావించు. దైవం మానుష రూపేణ అన్నాడు. దైవము మనిషి రూపంలో అతిథిగా వస్తుంది. అలాంటి అతిథిని గౌరవించడం అంటే సాక్షాత్ ఆ భగవంతుని మనం సేవించుకున్నట్టు. ఇవి మనకు వేదాలు నేర్పినటువంటి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు. అటువంటి గురువు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశింపజేసేటువంటి ప్రధానం వృత్తే గురువుదదే. ఏ ఒక్కరు కూడా గురువు యొక్క అండ లేనిదే, సహాయం లేనిదే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోలేరు. మనకి సృష్టిలో ప్రతీది గురువుగా భావించాలి. ప్రకృతిలో ఉండేటువంటి సకల చరాచర ప్రాణులన్నీ కూడా గురుతుల్యులే. ఇవన్నీ మనకి చాలా నేర్పుతూ ఉంటాయి. ఎందుకంటే భగవత్ సృష్టిలో ఏది వ్యర్థమైనది ఉండదు. చిన్న చీమల నుంచి పెద్ద గజముల వరకు అన్నీ కూడా మనం నిశితంగా పరిశీలిస్తే అవన్నీ కూడా మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తుంటాం. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకునేటట్టు నేర్పించేవాడే గురువు, మన దగ్గరుండి నడిపిస్తుంటాడు. అటువంటి గురువు ప్రశస్తమైనటువంటి పదవిని అలంకరించి మనలందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి మహనీయుడు. అలాగే భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కాషాయ ధ్వజం అంటారు. అది భగవద్ధ్వజం. అంటే గురువునకు ప్రతీకగా భగవద్ధ్వజాన్ని, కాషాయ ధ్వజాన్ని వాడుతుంటారు. కాషాయ ధ్వజం అంటే సాక్షాత్ గురువుతో సమానమే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన భారతీయ దేశంలో కాషాయ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. కాషాయ జెండాకు అంతటి ప్రాశస్త్యం. ప్రాచీన కాలం నుండి చూసినట్లయితే ఆధ్యాత్మిక గురువులందరూ కూడా కాషాయాన్నే, కాషాయ వస్త్రాన్నే ధరించేవాళ్ళు, కాషాయ ధ్వజాన్ని ధరించేవాళ్ళు. కారణం, గురువుతో సమానమైనటువంటి హక్కులు కలిగింది కాషాయ ధ్వజం. అందుకనే నేను ఈరోజు మీ ముందు గురువు కాషాయ ధ్వజం అనే అంశాన్ని తీసుకున్నాను. చాలామంది కాషాయ ధ్వజం అంటే ఏదో భారతీయ జనతా పార్టీ అనుకుంటారు. కాదు, అది వేరు, అది రాజకీయం. ఇక్కడ కాషాయ ధ్వజాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, దాంతో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మనమెందుకు కాషాయ ధ్వజం గురువుగా భావించినట్లయితే మన జీవితాల్లో సార్థకతను పొందుతాయి కదా. అలాంటి గురువుకు పర్యవసానంగా, పర్యాయంగా, బదులుగా కాషాయ ధ్వజాన్ని, భగవద్ధ్వజాన్ని ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ కాషాయ ధ్వజం యొక్క మహిమ ఏంది, వీటన్నిటినీ సమాహారంగా ఏర్చి కూర్చి ముందుకు గురువు కాషాయ ధ్వజం అనే అంశం మీద తీసుకొచ్చాను. ఈ వీడియో చూసిన తర్వాత
ఈ అంశం మీద మీరు ముందు అర్థం చేసుకొని తరువాత మన ఇండ్లలో ఉండే చిన్నపిల్లలకు అందరికీ కూడా ఇవి మనం తెలియజేసినట్లయితే సమాజంలో గురువులకు సముచిత స్థానం ఉంటుంది. అలా గురువుల నుండి ఆశీస్సులు పొంది విద్యార్థులందరూ కూడా సన్మార్గ ప్రవర్తకులై అటు ఇంటిని సరిదిద్దుకుంటూ దేశానికి ఉపయోగపడతారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ తమ జీవితాలని, తమ జీవిత భాగస్వాములను కూడా చక్కగా చూసుకునేటట్లుగా వాళ్ళ నడత ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇలాంటివి లేకపోవడం వలననే, ఇలాంటివి తెలుసుకోకపోవడం వలననే ఈనాటి యువతరం అన్ని రకాలుగా శారీరక మానసిక ఇబ్బందులు గురవుతూ ఒంటరితనాన్ని కూడగట్టుకొని బాధపడుతుంది. చాలామందికి తెలియనిది యువతరం యొక్క ఒక సైడే మనం చూస్తున్నాం. వారి యొక్క రెండో సైడ్ చూసినట్లయితే ఏ ఒక్క యువతరం మనశ్శాంతిగా లేరు. దానికి కారణం మన పెద్దలమే. వారికి ఏ విషయాన్ని మనం చక్కగా చెప్పలేకపోవటమే. వాళ్లకు ఉండేటువంటి మనసులో ఉండే క్లేశాలను పోగొట్టే మార్గాలు మనకి మహర్షులు ప్రతిపాదించినటువంటి ధర్మాలను వాళ్ళకి తెలియజేయకపోవటమే. అటువంటి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు ఇన్ని రకాలైనటువంటి అంశాలతో వస్తూ ఉంటాను. ఈరోజు గురువు కాషాయధ్వజం. మొదటిగా ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదాల యొక్క సారాంశం ప్రకారం ఈ జగత్తులో ప్రతి ఒక్కరూ నమస్కరించి సేవించి మరియు గుర్తుంచుకోవలసిన వారు నలుగురు ప్రధానమైనటువంటి వారు. అదెవరో తెలుసా? తల్లి, తరువాత తండ్రి, మూడవది గురువు, నాలుగవది అతిథి. అందుకనే పై నలుగురు గురించి వేదాల్లోనే చెప్పబడింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని. ప్రత్యక్ష దైవాలంటే వీళ్ళే. అందులో కూడా తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువు పొందాడు. అనగా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో భావించడం, లేదా త్రిమూర్తులు ఒక్కటై అవతరించిన రూపంగా కూడా గురువును సేవించడం మన సనాతన భారతీయ సంప్రదాయము. అటువంటి గురువును పూజించడం మన దేశంలో అత్యంత సాంప్రదాయకమైన ఉత్సవంగా భావించబడుతుంది కదా. ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగాను, వ్యాస పూర్ణిమగాను వ్యవహరిస్తుంటారు. అది మన భారతీయ సంప్రదాయం. వ్యాసును గురువుగా భావించడంలో గల ప్రత్యేకత ఎందుకంటే, ఆ మహర్షి ఏం చేశారంటే ఒక్కటిగానున్న వేదరాశిని 4 వేదాలుగా విభజించి ఋగ్ యజ్ సామ అధర్వణ వేదాలుగా మహాభారత భాగవత అష్టాదశ పురాణాలు అలాగే ఉపపురాణాలు మనకు చక్కగా అందించారు కనుక, పైగా అంతటితో ఆగారు. ఆయన బ్రహ్మసూత్రాలను రచించారు. ఆర్షధర్మాన్ని అంటే ఋషుల యొక్క ధర్మాన్ని దశ దిశల విస్తరింపజేయనటువంటి మహనీయుడు కనుక ఆయన్ని మనం జగద్గురువుగా భావించి వ్యాస పూర్ణిమను గురు పూజోత్సవంగా జరుపుకోవాలి, జరుపుకుందాము. అటువంటి వ్యాస భగవానుడు గంగా ద్వీపంలో సత్యవతి పరాశరుడుగా జన్మించాడు. సత్యవతి పుత్రుడుట వలన ఆయనకు సాత్యవతేయుడు అని పేరు. వ్యాస మహర్షికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేరు వెనక ఉండేటువంటి మూలం తెలుసుకోవాలి. సాత్యవతేయుడు అని ఎందుకంటే సత్యవతి కుమారుడు గనక. కృష్ణద్వైపాయనుడు అంటారు. అంటే నల్లని వానిగా ఉంటూ ద్వీపమును జన్మించాడు గనక కృష్ణద్వైపాయనుడు అని పేరు. పారాశరుడు ఎందుకు పేరు వచ్చిందంటే పరాశరుని యొక్క కుమారుడుగా జన్మించాను కనుక పారాశరుడు అని కీర్తి పొందాడు. బాదరాయణుడు అని ఎందుకు వచ్చిందంటే బదరికా వనంలో ఉంటూ తన జీవన కార్యమైనటువంటి ధర్మ ప్రచారం చేయటం వలన ఆయన బాదరాయణ ఋషి అని కూడా అయ్యాడు. అందుకే వ్యాస పదం గురుపదానికి సమానంగా వాడుబడుట పరిపాటిగా ఉన్నది. అందుకే విష్ణు సహస్రనామ 2వ శ్లోకం చెప్తుంది, వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని వ్యాస మహర్షిని స్తుతించాలి. సూర్యుడు జ్ఞానస్వరూపుడు.
చైతన్య స్వరూపి, చంద్రుడు మనన రూప క్రియాస్వరూపుడు. సూర్యచంద్రులిద్దరూ ప్రధాన దేవత. పూర్వాషాఢ నక్షత్రము, ఆషాఢ పౌర్ణమి నాడు చంద్రుడు సంపూర్ణ కళాశోభినిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అనగా సూర్యుడు తన సర్వకాంతులతో చంద్రుని కాంతిని ప్రకాశింపజేస్తాడు. కానీ ఆ రోజు సంపూర్ణంగా మనస్సుకు మరియు బుద్ధికి ప్రకాశం లభిస్తుంది. ఆ రోజున గురువుని పూజించి కర్తవ్య మార్గాన నడవడానికి సంకల్పించడం పరిపాటిగా అనాది నుండి మన దేశంలో ఏర్పడింది. భారతీయులు సంస్కార జీవులు. మాతృగర్భంలో ప్రవేశించిన నాటి నుండి జన్మించి జీవించి ఈ పంచభూతములతో ఏర్పడిన శరీరాన్ని తిరిగి పంచభూతాలకు అప్పగించే వరకు నిత్యముక సంస్కారముగా జీవించే వ్యవస్థ మనది. బ్రతికున్నంత వరకు ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా మలుచుకోవడంలో అందవేసిన చెయ్యి. చివరికి పరమేశ్వరుని పరమపద పొందటానికి ప్రయత్నించడమే మన యొక్క లక్ష్యంగా అనుకుంటూ ఉంటాం. దీనికి ధర్మ అర్థ కామ మోక్షాల కొరకు నడిచే బాటలో దారి తప్పకుండా జ్ఞాన జ్యోతిని ధరించి చీకట్టను తొలగించి మనసు నడిపే ఒక ఆధారం, ఒక మార్గదర్శి, ఒక గురువు కావాలి. మన యొక్క జీవనయాత్రలో కర్తవ్యం ఏది కాదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే సంశయం ఏర్పడి కింకర్తవ్యత విమూఢలమై ఉన్నప్పుడు, మనలను ఆవరించి ఉన్నటువంటి సంశయాన్ని తొలగించి ముందుకు నడిపించే గురువు ఒకడు అవసరమైనప్పుడు, ఆ అవసరానికి తగినట్లుగా నడిపించగల స్ఫూర్తి రూపుడైనటువంటి గురువు లభించాలి కదా. ఆ గురువు వల్లే మన జీవితం ధన్యమవుతుంది. రాష్ట్రాత్మను గుర్తించి రాష్ట్రీయ ప్రవృత్తుల ఐహికాముష్మిక పదార్థములను పరమార్థాలను బోధిస్తూ సంశయం వచ్చినప్పుడు దోషాతీతుడై తన పరమ స్వచ్ఛమైన జీవన ఉదాహరణలతో సంశయ విచ్ఛేదం అంటే సందేహాన్ని తీర్చే గురువు లభించడం సాధ్యం కాని విషయం. ఎవరో ఒక వ్యక్తిని గురువుగా వరిస్తే ఆ వ్యక్తి తన మనస్సు వాక్కు కర్మలతో అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మన ఆదర్శంగా ఉండగలుగుతాడా? ఉండలేడుగా. భూత భవిష్యత్ వర్తమానాదులను దేశకాల పాత్రాదులను తగిన మార్గదర్శకం మనకు అలా లభించడం సాధ్యమా? సంఘం సంశయాత్మకమైన పునాదిపై రాష్ట్ర పునర్నిర్మాణం చేయదలుచుకోలేదు. మన మార్గంలో ఆదర్శంగా మనకు అగ్రగాములుగా ఉన్న మహాపురుషులు అనేకులు ఉన్నమాట వాస్తవమే. తమ జీవన సర్వస్వాన్ని రాష్ట్రయజ్ఞంలో ఇంధనాలుగా వేల్చినటువంటి ఆదర్శమూర్తులు మనకు నిరంతరం ఉత్సాహాన్ని స్ఫూర్తిని ప్రసాదిస్తూనే ఉంటారు. వారు ఇచ్చిన వెలుగుబాటల్లో మనం నడుస్తూనే ఉంటాం. ఎంతైనా వ్యక్తి సర్వతోముఖంగా దోషాతీతుడు ఉండగలడా? దోషాతీతుడు ఉండగలిగినా సర్వకాల సర్వావస్థల్లో సకల పరిస్థితులకు సమాధానం లభింపజేయగలడా? వ్యక్తి జీవనం పరిస్థితుల చేత ప్రభావితం కదా. వ్యక్తి చరిత్ర కూడా అలాగే సమయానికి పరిమితం కదా. అందుచేత మన ధర్మాన్ని, మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని ఈ యుగాల మహాప్రయాణంలో అమృతంగా చిరంజీవిగా ఉంచడానికి ఏ మహనీయ తత్వం ప్రేరణనిస్తూ వచ్చిందో ఆ తత్వాన్ని ఆశ్రయించడమే, ఆ తత్వాన్ని గురువుగా పెట్టుకోవడమే ఉత్తమమైన మార్గము, పద్ధతి. మనది భారతీయ సంస్కృతి. మన సంస్కృతి ఏంది? త్యాగము, వైరాగ్యాలకు, జ్ఞాన ఉపాసనకు ప్రాముఖ్యాన్ని ఇచ్చింది. దరిద్రుడైన సేవావ్రత నిష్ఠుడైతే ఈ దేశంలో పూజింపబడతాడు. ప్రపంచంలో ఒక చోట శక్తి, మరొక చోట ధనం మానవాదర్శాలైనాయి. కానీ మన దేశంలో కేవలం ధనబలాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వబడలేదు. ఇక్కడ ఏమిచ్చారు తెలుసా? శౌశీల్యానికి, త్యాగ వైరాగ్యాలకే ప్రాముఖ్యత ఇచ్చాం. ఈ గుణాలను అర్చించి సామ్రాట్టులు సహితం ధన్యులయ్యేవారు. ఈ భౌతిక ప్రపంచంలో శౌశీల్యంతో, జ్ఞాన వైరాగ్యాలతో కర్మమయ జీవనం గడిపి అనంతరం పరమపదాన్ని కోరడమే మన జీవన పరమావధి అని మన మతతత్వం బోధిస్తుంది. కానీ తత్వం నిరాకారమైనది, మన కంటి కనిపించదుగా. సమాజంలో సహజంగా ఉండే ప్రతి వ్యక్తికి స్ఫురించడానికి సాధ్యం కానిది కనుక ఆ తత్వాన్ని ఆశ్రయించి పుట్టి పెరిగిన ధర్మ సంస్కృతి జీవనాలకు చిహ్నంగా ఉండేది, ప్రతినిత్యము మన కనులకు కనిపించేది, యుగ యుగాల నుంచి మన రాష్ట్రానికి ఆత్మగా, మన రాష్ట్ర ధర్మ సంస్కృతి సభ్యతలకు చిహ్నంగా,
మన జీవనానికి ఆలంబనంగా వెలుగొందిన కాషాయ ధ్వజాన్ని, అదేంది భగవద్ధ్వజాన్ని మనకు గురువుగా ఎంచుకున్నాం. అంటే ఆ భగవద్ధ్వజాన్ని, కాషాయ ధ్వజాన్నే గురువుగా భావించి మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఈ కాషాయ ధ్వజం భారత జాతికి చిహ్నం, దీన్ని ఎవరూ కాదనలేరు కదా. మనలో భాషలు వేరు కావచ్చు, కానీ దేశమంతటా మన ధర్మానికి, మన రాష్ట్రముకు కేంద్రాలైన ప్రతి మందిరం పైన చూడండి, యాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థరాజంలోనూ ఈ కాషాయ ధ్వజం ఎగురుతూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. హిమాలయంలో ఉన్న అమరనాథ క్షేత్రం నుండి ఇటు కన్యాకుమారి వరకు ప్రతి చోట ఈ కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రంగంలో విశిష్టత ఉన్నది. మన రాష్ట్రం వలె ఈ రంగును చూస్తే ప్రతి హిందువుల్లోనూ ఒక విధమైనటువంటి ఆధారభావం పుడుతుంది. ఇది మన సమైక్యతకు సజీవ చిహ్నం. ఈ రంగు, కాషాయ రంగుందే, ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలలోనూ సమానంగా పూజింపబడేదే. ఒక ప్రాంతం వారికి రంగులో ఎలాంటి త్యాగ వైరాగ్య జ్ఞానం వలన దేశమంతటా కూడా ధర్మ, శ్రద్ధ, సంస్కృతి, సామరస్యం ఉత్పన్నమైనది. ఎటు చూసిన 2000 మైళ్ళ పొడవు కలిగిన ఈ విశాల భూమిలో, కోటాను కోట్ల ప్రజలు నివసించే ఈ పుణ్యభూమిలో, ప్రారంభమెరుగుని ప్రాచీన చరిత్ర కలిగిన ఈ కర్మభూమిలో సమరస భావాన్ని, సమైక్యతను పెంచి పోషించిన దీన సన్యాసులే కదా. అందుకని అంటారు, తీర్థాశ్రమవనారణ్య గిరిసాగర పర్వతా సరస్వతీపురీ చైవ భారతీ చ దశక్రమాత్. ఈ సన్యాసులు కూడా ఎన్నో రకాలు. కొందరు తమ కార్యక్షేత్రంగా పునీతములైన తీర్థక్షేత్రాలను ఎంచుకుంటారు. కొందరు ఆశ్రమాలలో, కొందరు వనములలో, అరణ్యములలో, కొందరు గుట్టలలో, సాగర తీరములలో, కొందరు పర్వతములలో, కొందరు విద్వాంసులతో, పురవాసులైన నాగరికులలో, కొందరు యావత్ భారతం పర్యటిస్తూ ఈ సంస్కృతి ధర్మాల పవిత్ర సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళు కాషాయ వస్త్రధారులై దండ కమండలాలతో కఠోరమైన జీవనం గడిపే ఈ సన్యాసులెవరో, పూర్వాశ్రమంలో వీరి పేరేదో, ఎందరు రామతీర్థులు, ఎందరు విద్యారణ్యులు, ఎందరు దయానంద సరస్వతులు అలా తమ తపోగంగను ప్రవహింపజేశారో కదా. వీరొక చోట ఉండటానికి వీల్లేదు. 3 రోజులకు ఒక మారు వీళ్ళు ఊరు మారుతూనే ఉండేవాళ్ళు. కాలినడకనే ప్రయాణం సాగించేవాళ్ళు. అందుకనే ఆదిశంకరాచార్యులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలినడకన ఆ రోజుల్లో వెళ్ళారంటే చూడండి. వెళ్ళిన చోటల్లా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ, అందరినీ ఉత్తేజపరుస్తూ, చైతన్యవంతులను చేస్తూ, అక్కడక్కడ మఠాలను కూడా స్థాపించి భారతదేశాన్ని చుట్టించిన మహనీయుడు ఆయన. కర్రతల భిక్షా తరుతల శయ్య. ఎవరికిది? సన్యాసుల యొక్క చిహ్నం. అనే ధర్మంతో ఏ మధ్యాహ్నమో ఎవరైనా ఆదరించి భిక్ష పెడితే అదే తిని ఏ చెట్టు నీడనో నిద్రించి ప్రజలను సేవించిన ధన్యులు సన్యాసులు. అంటే ఇప్పుడుండే వాళ్ళ కోసమే, ఇప్పుడుండే వాళ్ళందరూ వ్యాపార పరంగా ఉన్నారు. ఇలాంటి కఠోర వ్రతదారులైన సన్యాసులు మన సంస్కృతి, మన ఏకాత్మ జీవనాన్ని నిర్మించారు. ఇలాంటి చెప్తుంటే మనకి ఎవరు గుర్తొస్తుంటారు? ఇప్పుడుండేవాళ్ళు కాదు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య ప్రభు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, ఇలాంటి మహనీయులు కళ్ళ ముందు కనపడుతుంటారు. వాళ్ళందరూ ఇవన్నీ ఆచరించిన వాళ్ళే. కాషాయాన్ని ధరించి దండము, ధ్వజాన్ని ఎప్పుడు వెంట ఉండేటువంటి శిష్య బృందంతో అన్ని చోట్ల ఆధ్యాత్మిక చింతనను పెంపొందింపజేస్తూ అందరినీ జాగరూకులుగా చేసినటువంటి మహనీయులు. వారందరికీ మన నమోవాకాలు తెలియజేయాలి. ఇంతటి మహత్తర సంస్కృతి విజయాన్ని సాధించిన పేరు కోరుకోని నిస్సంగులు, నిర్మోహులు. అలాంటి వారి త్యాగ వైరాగ్యాలకు చిహ్నమే ఈ కాషాయము. కాషాయం వెనక ఎంత ఉంది చూసారా? అందుకే రాష్ట్రమంతటా ఈ రంగుకంత గౌరవం. సంఘాన్ని, రాష్ట్రాన్ని స్ఫూర్తినిచ్చి మనల్ని ముందుకు నడిపించేది ఈ ధ్వజమే. మన ధర్మం,
సముత్కర్ష నిశ్రేషలను సమన్వయించింది. వీతరాగులై, జనసేవకులై, ధర్మ ప్రచారకులై దేశాన్ని తమ ఇల్లుగా భావించి చరించినట్టే సన్యాసులకు మన దేశం ఎంత గౌరవం ఇచ్చిందో అంతే గౌరవం యుద్ధభూమిలో ధర్మ ప్రతిష్టకై పోరాడి నిలిచిన వీరులకు కూడా ఇచ్చింది. అందుకనే ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పారివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః అని మన పూర్వీకులు ప్రకటించారు. సూర్యమండలాన్ని కూడా ఛేదించగల పురుషుడు రెండు రకాలే. ఒకరు సన్యసించి ఆ పిదపైన యోగులైన వారు, మరొకరు యుద్ధభూమిలో శత్రు సంహారం చేస్తూ అశువులు బాసినటువంటి వారు. అలా ఇహపరాలకు పరమోచ్చ స్థితులకు సమన్వయాన్ని సాధించింది ఈ కాషాయమే. ఉదయిస్తున్న బాలసూర్యుణ్ణి, కాంతిపుంజాన్ని గుర్తుకు తెచ్చేది, జీవలోకానికి జ్ఞానాన్ని, ప్రఖర తేజాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. సన్యాసి జ్ఞానానికి, వీరుడు ప్రఖర తేజానికి కర్తలు. వీరిరువురూ సమానులే. మన ధర్మం ఇహాన్ని ద్వేషించలేదు, పరాన్ని ఇహంతో సమన్వయించిందంతే. వేదాలలో, ఉపనిషత్తులలో, రామాయణ భారతాది గ్రంథాల్లో ఈ సమన్వయమే మనకు స్ఫురింపజేయబడింది. ఈశవాస్యోపనిషత్తు ఈ విషయాన్ని చక్కగా వివరించింది. ఒక్క భౌతికాన్ని అంటే ఐహిక సాధనను ఉపాసించడం గురుడితనం. అలాంటిదే కేవలం పరమార్థ తాపత్రయం రెండూ అవసరమైనవే. ఇలా కర్మయోగిగా ఆత్మవికాసం పొందుతూ, సుగుణాలను పెంపొందిస్తూ, పరిశ్రమ చేస్తూ, అధ్యవసాయంతో శరీరాన్ని మరచి ఆత్మకు బుద్ధికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే పాఠం మన ధర్మం ఒకటే నేర్పింది. మహాభారతంలో విదురనీతిలో ఈ విషయాన్ని వివరిస్తూ రెండు రకాల మనుష్యుల్ని, దాత కాని ధనవంతుని, తపస్వి కాని దరిద్రుని మెడలో బండను కట్టి నూతిలో పడద్రోయాలని చెప్పబడింది. అంటే ధనాన్ని, ధనమోహాన్ని జయించని వాడు వధ్యుడే, చంపదగినవాడే. కష్టపడని దరిద్రుడు వధ్యుడే. తపమంటే ముక్కు చెవులు మూసుకుని గుహల్లో దూరడం కాదు. శీతోష్ణాలను, మానావమానాలను, అపయశలను అంటే ద్వంద్వాలను మరచి శ్రమ చేయడమే నిజమైన తపస్సు. ఇది లేనిదే గుణాలు వికసించవు, సంపద లభింపదు, జ్ఞానం స్ఫురించదు. దరిద్రులు ఈ తపో మార్గాన్ని సంపాదించకపోతే పాపమే. మన సమాజం మనను దరిద్రులు కమ్మనపో అని చెప్పలేదు. ధనమంటే కేవలం రూపాయలోనో, నాణ్యాల్లోనో, కరెన్సీ మరేదో కాదు సుమి. ధనమంటే అన్ని ఉత్తమమైన కర్మలు వస్తాయి. ఏమా ధనం? బలం, శీలం, విజ్ఞానం, సంపద అన్ని ధనాలే. ఇది లేకపోవడం పాపము. వీనిని సంపాదించడానికి దరిద్రుడు ప్రయత్నించాలి. సంపాదించిన తరువాత మోహాన్ని చంపుకోవాలి. అలా చంపుకోగలవాడే పురుషార్థి. ఇది మన నమ్మిక, అంటే విశ్వాసం, మన మార్గం. అందుకే మన దేశంలో విరాగులైన సన్యాసులు ఎవ్వరు సోమరులుగా కూర్చోలేదు. సమాజం మీద భారం కూడా వేయలేదు వాళ్ళు. శ్రమ ఇది మన ధర్మం నేర్పే పాఠం. అందరూ కష్టపడాలి. అలా శ్రమిస్తూ నడిచే బాటలో మరణించడానికి సిద్ధపడాలి. ఈ సమన్వయ శిక్షణ మనకు మన ఈ కాషాయ ధ్వజం ప్రబోధిస్తుంది. ఛత్రపతి శివాజీ కూడా దీనిని ధరించాడంటే ఆ యోగ్యతను సంపాదించాడని అర్థం. రాజ్యాన్ని స్థాపించిన తరువాత రాజ్యాన్ని తన గురువుకు సమర్పించి తాను ధర్మప్రతినిధిగా నిర్వహించాడు శివాజీ మహారాజ్. అలాంటి దివ్యమైన సందేశం ఇచ్చే గురువు ఈ ధ్వజం. మన యొక్క సంస్కృతి యొక్క సమన్వయతత్వాన్ని, సంపూర్ణ జీవన క్రమాన్ని ఈ కాషాయ ధ్వజం తెలుపుతుంది. దీనిని ధరించి నడించిన సన్యాసులే దేశంలో సమైక్యతను స్థాపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, అలలుగా విదేశీయులు, విధర్మీయులు మన మీద విరుచుకుపడుతున్నా ఇంకా ఇంత సమరసభావంతో మన రాష్ట్రం ఎలా నిల్చోగలిగింది? కాలగతిలో చైతన్యం డీలాపడ్డ సంస్కృతి సంరక్షణకై మన పూర్వులు కాషాయాన్ని ధరించి సన్యాసులై యుద్ధభూమిలో శత్రువుపైకి ఉరికి వీరయోధులై చూపిన త్యాగ ప్రతిభ ఊహాతీతమైనది. అందుకే ఇన్ని దురాక్రమణ విషమ సందులను ఎదుర్కొంటూ కూడా నేటికి ఇన్ని కోట్ల మంది ఈ ఆదర్శాన్ని పరిపాలించేవారు జీవించి ఉన్నారు. దీనికి కారణం ఏంది?
గురువుగా మనల్ని నడిపించినటువంటి ఈ ధ్వజమే, కాషాయ ధ్వజమే. ఈ ధ్వజం ఇచ్చే స్ఫూర్తికి భేదభావం లేదు. త్యాగం అనేది సూర్యరశ్మి లాంటిది, అగ్ని లాంటిది. పూర్వులైనటువంటి మహాపండితులు ఎందరో తమ పేరు ఊరు లేకుండా గ్రంథాలు రచించారు. అందుకనే మనం అంటుంటాం, మన ప్రాచీన గ్రంథాల్లో మన ఏ కాళిదాసో వాల్మీకి గురించో ఇంకే ఏ భవభూతో ఇంకా ఏ వ్యాస ఎవరి గురించి దేశకాల నిర్ణయాలు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క ఉనికిని గురించి ఎక్కడ చెప్పుకోకుండా తాము ఏమి చెప్పదలుచుకున్నారో దాన్ని మాత్రమే తెలియజేసేవారు. వాళ్ళకి స్వార్థ చింతన లేదు, పరమార్థ చింతన. అందుకనే మనకి వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ప్రదేశాలు మనకి ఇప్పటికీ కూడా ఖచ్చితంగా తెలియవు, ఏదో ఊహాగానంతో తెలుసుకోవడమే తప్ప. పూర్వం ఒక పండితుడు ఒక గ్రంథం రాయడానికి 50 ఏళ్ళు తీసుకున్నాడట. ఆయనకు పెళ్ళయింది, కాగానే గ్రంథ రచనకు పూనుకున్నాడట. ఆ రచనలో ఎంత నిమగ్నుడయ్యాడంటే నిత్య కార్యాలు నడిచేవి కానీ స్ఫురణ ఉండకపోయేది. అలా 50 ఏళ్ళు గడిచాయి. ఆ గ్రంథం చివరికి వచ్చింది. ఒకనాడు రాత్రిపూట దీపం కొడిగట్టిందట. 50 ఏండ్లలో కొడిగట్టినది ఆ రోజే. ఎవరో ముసలావిడ కొడి రాలుస్తుండటాన్ని ఈ పండితుడు చూశాడు. ఏమి ఎవరు అని ప్రశ్నించాడు. మీ దాననేనండి, అంటే మీ భార్యనేనండి అంది అని ఆ సాధ్వనిది. ఆయన ఆశ్చర్యపోయాడు. స్మృతి చక్రం 50 ఏండ్ల పూర్వంలోని పరిగెత్తింది. తన భార్య కదూ. వివాహ వేదిక దిగడంతో తాను ఆ గ్రంథరచనకు పూనుకున్నాడు. పాపం ఈ ఇల్లాలు ఎంత ఘోషపడుతుందో. పండితుడు కృతజ్ఞతాభారంతో నతుడై ఆర్ద్రుడై తన యావజ్జీవితం ధారపోసిన గ్రంథానికి తన భార్య 50 ఏండ్ల మహాతపస్సు చేసి భర్త గ్రంథ రచనకు కళ్ళలో ఒత్తులు వేసుకుని సహకరించిన సాధ్వి పేరు పెట్టాడు. చూసారా, భామహాలంకారం. తన భార్య భామతి. కానీ తానెవరు, ఏమో, ఎంతటి ఏకాగ్రత, ఎంతటి త్యాగం. తుదకు ఆనాడు పుస్తక లేఖనం వ్యాపారం కాదు, కాపీరైట్ హక్కులు లేవు. మరి ఇలా శ్రమించిన దాని ఫలితం ఏందనుకున్నారు? త్యాగే నైకే అమృతత్వమనశు. త్యాగంలోనే అమృతత్వ సిద్ధి ఉన్నదని మన ధ్వజం, మన కాషాయం నేర్పిన పాఠమది. పండితులే కాదు, శిల్పులు కూడా. ఒక్కసారి దేశాన్ని దర్శించరండి, ఎంత మహోత్తర శిల్పాలు మన పూర్వులు మలిచారో కదా. ప్రపంచాన్ని మరచి తన రక్తాన్ని పోసి పెంచిన ఆ శిల్ప వృక్షాలు ఈనాటికి కూడా ఫలాలనిస్తూ దర్శకులకు సేద తీరుస్తున్నాయి. అదిగో మధుర దేవాలయం. పైకి లేటు నిటారుగా మేఘాలను దూసుకొని తల ఎత్తి నిలిచిన ఆ మహాశిఖరంపై కలశం అమర్చిన దివ్య శిల్పి పేరెవరైనా ఎరుగుదురా? ఎంత పెద్ద కట్టడం ఆ చిత్రశాల! ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత తన్మయత, ఎంత మోహ విస్మరణ! ఎవరా దాతలు? అంత ధనం ప్రవహించినటువంటి వారెవరు? ఎందరు శిల్పులు శ్రమించారో కదా. ఒకనాటిదా తపస్సు ఎవరి మహాప్రేరణనిచ్చింది? త్యాగాయ సమృతార్థానాం అంటే సంపాదించిన ధనం త్యాగం కొరకని నేర్పే ఈ కాషాయ ధ్వజ లక్షణమే కదా, ఈ గురువే కదా. సూర్యుడు అజ్ఞాన తిమిరాలను తొలగించి జ్ఞాన తేజస్సులను ప్రపంచానికి ప్రసాదించడానికే ఉదయించేటప్పుడు దిశలను కనికరించి ఆ మహత్తర తేజస్సుల ఆగమనాన్ని తెలిపేది ఈ కాషాయ వర్ణమే. పాపాన్ని మలినాన్ని దహించి పవిత్రమై పైకి లేచే అగ్నిదేవుని పవిత్ర శిఖలను వరించినది కూడా కాషాయ వర్ణమే. రాష్ట్రానికి, మన ధర్మ సంస్కృతులకు, మన సనాతనమైన జీవన గమనానికి సాక్షిగా స్ఫూర్తిదాతగా నిలిచినది కూడా ఈ కాషాయ ధ్వజమే. దీనిని ధరించి దేశ ధర్మ సంస్కృతులను పరిరక్షించడానికి రక్తధారల భగీరథులు ప్రవహించాయి. అలాంటి దివ్య యశస్సుకు ప్రతీకం, నిర్దోషం, మాలిన్యరహితం, పరమ పునీతం, సన్యాసులకు, వీతరాగులకు, పరమవీరులకు ఆదస్ఫూర్తి కేంద్రంగా వెలుగొందిన రక్షమే ఈ భగవద్ధ్వజం.
కనుకనే సంఘం గురువుగా కాషాయాన్ని స్వీకరించింది. ఇలాంటి గురువుని వరించిన తరువాత ఆ గురువుకు తాను మనోధనాలను అర్పించి పూజించడం మన విధి. నిత్యము ఈ గురువైన భగవద్ధ్వజం ఏ జీవన తత్వానికి ప్రతీకయో ఆ తత్వానికి అనుష్ఠించడానికి అధికాధికంగా సమయాన్ని అర్పించడమే తనువును అర్పించడం, శరీరాన్ని అర్పించడం. మన తత్వం విజిగీషులుగా జీవించడం నేర్పింది. మన ఆదర్శం అది. తన గురుపత్నికి కుండలాలు తెచ్చి ఇచ్చేందుకు పాతాళంలోకి తక్షకుండి వెంటబడి తరిమినట్టు ఉదంకుడు. చూడండి, గురువుగారి ఆదేశంలో రఘుమహారాజు యాచించి ఆ ప్రతాప ప్రతిభతో సంపాదించిన మహాధనాన్ని నిర్మోహంతో గురువును కర్పించిన కౌత్సుడు, పరోక్ష గురువైన ద్రోణునికి తన అంగుష్టాన్ని ఇచ్చిన ఏకలవ్యుడు, ఇలా అందరూ గురువాజ్ఞను పాటించిన వారే. అటువంటి గురువులను కలిగినటువంటి భారతావని ఎంతో పుణ్యం చేసుకుంది. అటువంటి గురువులకు నమోవాకాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.